అదే శిరీష్ పెళ్ళైపోతుంది, మరి నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావే? దానికి తగ్గ అందగాడు దొరకాలి కదా, సరైన వాడు దొరకాలి కదా అంటున్నాను. ఎక్కడో పుట్టే ఇంకా కబుర్లు చెప్తూ కూర్చున్నవే, ఫోన్ చెడిపేసుకుంటావు. పద పద. రేపటి నుంచి ఎలాగో మీ ఆయన వేస్తాడు కదా, ఈ ఒక్కరోజు కమ్మతో వేయించుకోవే. ఏంటిది? కానీ రా, ముహూర్తం దగ్గర పడుతుంది. డాక్టర్ గారు పెళ్లి కొడుకు కావాలి. పర్వాలేరా, షో మళ్ళీ కౌంట్ అయిందిరా. బావా, ఏంట్రా నీ మరదలు పెళ్లికి ముందు నుంచి విరహం తట్టుకోలేకపోతుంది. చాలు చాలేరా, కాబోయే మొగుడు పెళ్ళాలు. వాళ్ళని వదిలేసి మనం బయటకు వెళ్దాం. పదండి పదండి. ఇంకో చోట సిట్టింగ్ చేద్దాం. ఏం శిరీష, శిరీష గారు, ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు. మీరు చెప్పినట్టుగానే మిమ్మల్ని పెళ్లి తర్వాత ప్రేమించాలనుకుంటున్నాను. కానీ మీకు వేరే వాడితో పెళ్లి జరుగుతుందని తెలిసాక నాకు ప్రేమించే అదృష్టం లేదనిపించింది. మీరు లేని జీవితం అనవసరం అనిపించి చచ్చిపోదాం అనుకుంటున్నాను. కానీ చనిపోయే ముందు చివరిసారిగా ఒక్కసారి ప్రయత్నం చేద్దామనిపించి మీకోసం కారు పంపుతున్నాను. కారు నెంబర్ AP 93344. మండపం బయట ఉన్న కారు ఎక్కి నన్ను బతికిస్తారో, ఖాళీ కారు పంపించి నా జీవితం శూన్యం చేస్తారో మీ ఇష్టం. ఇట్లు భాస్కర్. బెస్ట్ ఆఫ్ లక్. ఇంకేమాత్రం ఆలోచించకుండా వెంటనే బయలుదేరు. ఏంటిది? ఒక డాక్టర్గా నేను మందులిచ్చి మనుషుల్ని బతికిస్తున్నాను. ఒక మనిషిగా అతనికి మనసిచ్చి నువ్వు బతికిస్తున్నావు. నువ్వు చేస్తున్న పనికి నిజంగా గర్వపడాలి. యూ షుడ్ బి వెరీ ప్రౌడ్. వెళ్ళరా. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ బాబా. డ్రైవర్, కార్ పోనీ. ఒకసారి అటు చూడు. నా కొడుకు బంగారం, కొంగుచాటు బిడ్డ, ఆకుచాటు పిందె. నాకు చెప్పకుండా నిద్ర కూడా పోడు అని తెగ సంబరపడిపోయేదానివి కదే. చూడు, మనందరినీ నిద్రపుచ్చి ప్రేమలో పడి కొట్టుకుంటున్నాడు. నాన్న, చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ ఏమీ అడగలేదు. ఈ ఒక్కసారి నా మాట మన్నించు నాన్న. శిరీష్ చాలా మంచిది నాన్న. మళ్ళీ దాని పేరెత్తావంటే చెప్పుతో కొడతాను వేధవా. పేరెత్తడమేంటయ్యా? దాన్ని పెళ్లి పీటల మీద నుంచి లేచిరమ్మని కబురు చేశానని చెప్తుంటే. శిరీష, నాన్న, శిరీష, అమ్మా, ఇది నా చెల్లి. నాన్న, శిరీష్ నా కోసం పెళ్లి పీటల మించి లేచి వచ్చింది, చాలా గొప్ప క్యారెక్టర్ అంటావు. వారి పిచ్చి వెధవా,
గడప దాటిన ఆడదాన్ని గాలిదంటారా? ఇలాంటి గాలిదాన్ని చేసుకుంటే నీతో పాటు మేము కూడా బజార్ను పడతాం. పిచ్చి వేషాలు వేయక దాన్ని బయటికి పంపించేయి. పాప అమ్మాయికి ఏమీ తెలియదమ్మా. నేనే ప్రేమించమని అడిగానమ్మా. ఇప్పుడు వదిలేయమంటున్నాం, వదిలేయ్. ఈయనేనా మీ ఓనర్ గారు అబ్బాయి? అవును. ఈ అమ్మాయిని తీసుకొచ్చింది నువ్వేనా? ఎస్. మా వాడి అమ్మాయిని పెళ్లి చేసుకోడు, తీసుకెళ్లి దిగబెట్టి. ఆ మాట వాణి చెప్పమానండి. చెప్పరా? నువ్వు లేకపోతే చచ్చిపోతానని కాళ్ళ మీద పడితే నిజంగా చస్తావేమోనని జాలిపడి పెళ్లి పీటల నుంచి లేచి వచ్చిందని చెప్పు. అది లేచి వచ్చినా దాన్ని నువ్వు లేవ తీసుకొచ్చినా మా వాడు దాన్ని చేసుకోడు. నా కూతురికి సంబంధం నిశ్చయమైంది. దాని పెళ్లి జరగాలంటే వాళ్ళ అమ్మాయిని నా కొడుకు పెళ్లి చేసుకుని తీరాలని వియ్యాల వారు కండిషన్ పెట్టారు. ఇప్పుడు వీడు దీన్ని చేసుకుంటే దాని బతుకేం కావాలి? అయితే ఈ అమ్మాయిని ఏం చేయమంటావు? అర్ధరాత్రి కారులో ఇంత దూరం తీసుకొస్తూ దారిలో దాన్ని ఏం చేసుకుంటావో అదే చెయ్యి. రాయ్! ఏంటి చంపుతావా? చంపు, చంపరా! ఎవరో బజార్ దాన్ని తీసుకొచ్చి కోడలుగా చేసుకోమంటే గంగిరెద్దులో తలూపి గ్రూప్ ఫోటో తీయించుకోవడానికి మేమేం ఎర్రే దూరం కాదు. రాయ్, ఈ అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి మీ హోల్ ఫ్యామిలీ క్యారెక్టర్ సరిపోరా? ఆహా, అంత గొప్ప క్యారెక్టర్ ఉన్న ఆడదైతే ఏ లోపం ఉందని తాళి కట్టబోయే పెళ్లి కొడుకును వదిలేసి వచ్చింది? చెప్పమను. ఎందుకు వచ్చిందో నీ కొడుకు అడగరా, చెప్తాడు. ఎవరేం చెప్పినా అది నా ఇంటి కోడలుగా రావడానికి వీల్లేదు. ఆవిడ గారి లైఫ్ పాడవుతుందని తమరికేమైనా ఫీలింగ్ ఉంటే వెంట తీసుకెళ్లి తమరి కీప్ గా పెట్టుకోండి. ఇంకొక మాట మాట్లాడితే నరుకుతా. నన్నే కొడతావా? మర్యాదగా మీ వాళ్ళకి నచ్చ చెప్పు, లేదంటే వాళ్ళ కాళ్ళు చేతులు కట్టి వాళ్ళ ముందు నీ పెళ్లి జరిపిస్తా. వాడు అలా రెచ్చిపోతుంటే నువ్వేం మాట్లాడవే? నాన్న, శిరీష్ లేకుండా నేను ఒక క్షణం కూడా బతకలేను నాన్న. నా మాట కాదనకు నాన్న. ఒరేయ్, అర్థమైందిరా, అర్థమైందిరా. నీకు మా అందరికన్నా అదే ఎక్కువ అనుకున్నప్పుడు నీ గురించి ఆలోచించిన అవసరం లేదరా. పదండి, కట్టగట్టుకుని ఏ బావిలోనూ దూకి చద్దాం. ఏడుస్తావెందుకే? ఇలాంటి కొడుకుని కన్నందుకు ఆనందించాలి. ఆనందంతో ఏ బావిలోనూ దూకి చావాలి. పదండి, పదండి. మీ అందరూ లేకుండా నేను ఎలా బతుకుతా అనుకున్నారు? నిజంగా మేమే కావాలనుకుంటే మా మాట వినరా? అలాగే నాన్న, మీ మాటే వింటాను. మరి శిరీష? మా అమ్మ నాన్న చచ్చిపోతా ఉంటున్నారా? అందుకని రాయ్, శిరీష తన కుటుంబం ఏమవుతుందన్న ఆలోచన కూడా లేకుండా నీకోసం వచ్చిందిరా శిరీష. అలాంటి అమ్మాయిని కాదంటావా? కావాలంటే నీ చెల్లెల పెళ్లికి ఎంత కట్నం కావాలన్నా నేను ఇస్తాను రా. శిరీష్ అన్యాయం చేయకురా, తను చాలా మంచిదిరా. రాయ్, నిన్ను! శిరీష, 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 ఆగు శిరీష, 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 ఆగు, శిరీష, 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 ఆగు, శిరీష, శిరీష, ఆగు, శిరీష, శిరీష, ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తావు? శిరీష ప్లీజ్. వాడు ఇంత ఇడియట్ అనుకోలేదు. నువ్వు లేకపోతే చచ్చిపోతానంటే నమ్మి తీసుకొచ్చాను. నేను జీవితంలో చాలా తప్పులు చేశాను. దేని గురించి నేను ఇంత ఫీల్ అవ్వలేదు. కానీ ఈరోజు నేను పెళ్లి పెట్టుకుని తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. మళ్ళీ ఈ రాత్రి నేను ఇక్కడే వదిలేసి ఇంకో తప్పు చేయలేను. దయచేసి ఒక్క రాత్రి మా ఇంట్లో ఉండు. మా ఇంటికి రమ్మనగానే నువ్వేం ఆలోచిస్తావో నాకు తెలుసు. ఆ బొకేలు, బ్రోకర్లు, గెస్ట్ హౌస్లు వీటిని మనసులో పెట్టుకుని నేను రమ్మండం లేదు. నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇమ్మని అడుగుతున్నాను. ప్లీజ్ శిరీష. ఏ రామయ్య, ఇలా రా. అయ్యా, మేడం గారికి గెస్ట్ రూమ్ చూపించు. అలాగేనయ్యా. రండమ్మా. వెళ్ళండమ్మా. ఏంటన్నా డైరెక్ట్ గా ఇంటికి తీసుకొచ్చేసావు? ఇంటికి కాక ఇంకెక్కడ తీసుకెళ్ళమంటావు? నేను నీ ఫాదర్ని రా, లాడ్జి ఓనర్ని కాదు. అమ్మాయి నా ఫ్రెండ్, FRIEND ఫ్రెండ్. అర్థమైందా? వచ్చిన పర్సనల్ ప్రాబ్లం మూలంగా మన ఇంటికి తీసుకొచ్చాను. ఈ రాత్రి మన ఇంట్లోనే ఉండి రేపు వెళ్ళిపోతుంది. గుడ్ నైట్. ఏరా
నిజంగా ఎఫ్ఆర్ఐ అండి ఫ్రెండ్ ఏనంటావా? చాలే ఊరుకోండి. టీవీలో మిడ్ నైట్ మసాలా వచ్చే టైంలో ఇంటికి అమ్మాయిని తీసుకొచ్చి నా ఫ్రెండ్ అని చెప్తే నమ్మడానికి నేను మీలా ఎక్కర్లు వేసుకుని తిరగట్లేదు. ఫిగర్ అయితే ఏ లాడ్జ్కో గెస్ట్ హౌస్ కో తీసుకుపోతారు కానీ హోమ్ కిందకి తీసుకొస్తారా? హోమ్లీ టైప్ అన్నాడు కదా, అందుకని హోమ్ కే తీసుకొచ్చా. ఎక్స్క్యూజ్ మీ, ఆయా ఆ చెవులు కొనుక్కోవడమే వద్దన్నాను. ఆ అమ్మాయి ఆ టైప్ కాదని ఆల్రెడీ ఒకసారి చెప్పాను. ఇంకా కూడా అనుమానం ఉంటే మీరిద్దరు వచ్చి నా పక్కలో పడుకోండి. వెళ్ళరా. ఆ, రాత్రంతా నిద్రపోలేదు కదూ. అదా మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఇంత జరిగాక ఇంటికి వెళ్ళాలంటే ఓ సారీ. ఇక్కడ నీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఐ మీన్ ఏ అవసరం వచ్చినా సాయం చేయగలిగే ఫ్రెండ్స్. కనీసం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ ఇక్కడే ఉంటావా? చూడు, నేను చెడిపోయిన వాడినే కానీ చీటర్ని మాత్రం కాదు. ఇప్పుడు నీ మీద నాకు ఎలాంటి బ్యాడ్ ఫీలింగ్స్ లేవు. ఉంటే ఈ పాటికి మా ఇంటికి బదులు ఇంకెక్కడికో తీసుకెళ్లేవాడిని. ఇక్కడ నా మూలంగా నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సరేనా? నీకు సేఫ్ ప్లేస్ దొరికే వరకు దయచేసి ఇక్కడే ఉండు. ఇదేంట్రా పొద్దున్నే 8 గంటలైనా కానీ ఆ అమ్మాయి ఇంకా బయటికి రాలేదు. నైట్ అంతా ఫుల్గా మేల్కొని ఇప్పుడే నిద్ర ఉంటది. అవును, మనోడిట డే అండ్ నైట్ మేలుకుతూ ఉంటే ఆడి బాడీలో నరాలకి లాంగ్ రన్ ఉంటుందంటావా? అడుగో వస్తున్నాడు, మీరే అడగండి. రై, ఆ పిల్ల బయటికి రాగానే ఆ గదిని పినాయిలతో శుభ్రంగా కడిగించండి. ఫినాయిల్తో కడగాల్సింది బెడ్రూమ్ని కాదు, మీ బ్రెయిన్స్ని. అంత సెట్ అయ్యక్కర్లేదులే. ముందు ఆవిడ గారిని ఎప్పుడు పంపించేస్తారో చెప్పండి. ఎక్కడికి వెళ్ళదు, మన ఇంట్లోనే ఉంటుంది. పర్మనెంట్ కీప్గా ఉంచేసుకున్నాడేమో. ఏంటి వాగుతున్నావు? అభిబే, డాడీ గారికి ఏదో డౌట్లుంటే క్లియర్ చేస్తున్నాం. అమ్మాయి గురించి బ్యాడ్ గా మాట్లాడావో బాక్స్ బద్దలైపోద్ది. కీపుకున్న విలువ ఫాదర్కి లేకుండా పోయింది. నా కళ్ళ ముందే నా కొంప వేల్పూర్ హంసమేడవుద్దని నేను కళ్ళలో కూడా అనుకోలేదు. ఏమంటావు? ఏమీ అన్నాం. ఏమన్నా అని మీ అబ్బాయి చేత బాక్స్ బదులు కొట్టించుకోలేను. అసలు ఇది లవ్వరా, కేపరా, ఫిగరా, ఫ్యామిలీయా తెలుసుకోలేకపోతున్నాను రా. నిజంగా మీకు తెలుసుకోవాలని ఉంటే ఆ పిల్ల ఎలాంటిదో కనిపెట్టండి. మంచిదైతే హలో అందాం, చెడ్డదైతే చెలో అందాం. గగనానికి ఉదయం ఒకటి, కెరటాలకి సంద్రం ఒకటి, జగమంతట ప్రణయం ఒకటి ఒకటి. ప్రణయానికి నిలయం మనమై, యుగ యుగముల పయనం మనమై, ప్రతి జన్మలో కలిశాం మనమే. జన్మించలేదా నీవు నా కోసం, గుర్తించలే